హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధీర్ సోడే. ఈరోజు గుబ్బలమంగ దేవాలయానికి వచ్చాను. ఇక్కడ కూడా చాలా రోజుల నుంచి వద్దాం అనుకొని ఇప్పుడు కుదిరింది. ఇక మా ఆవిడ, నేను చూడండి శ్రీ శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి ఆలయం ఈ పుడాయిగూడెం దగ్గరలో ఉందండి. ఇక మెట్లు అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ మెట్లు ఎక్కిపోవాలి. ఇక చూడండి, అమ్మవారు ఇంకా పైన ఉంటుంది. వాటర్ ఇక్కడ స్నానం చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ పైనకి వెళ్ళి చేస్తారు. ఇక చూడండి వాటర్ ఎట్లా బారుతుందో. స్నానం చేయాలనుకున్న వాళ్ళు ఇక ఇక్కడ అమ్మవారు ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులు కడతారు, స్నానం చేసేవాళ్ళు ఇక్కడ స్నానం చేస్తారు. ఇక చూడండి అమ్మవారిని దర్శించడానికి వచ్చేటోళ్ళు ఫస్ట్ పైన ఇక్కడికి వచ్చి స్నానం చేసి మళ్ళీ కిందకి పోవాలి. ఇంకా చూడండి అమ్మవారు ఎట్లా కొండలు నడుమ ఎట్లా ఉన్నారో. ఇంకా చేపలు కింద చేపలు కూడా భలే ఉన్నాయి. ఇంకా వాటర్ ఎప్పుడు పారుతూనే ఉంటుంది ఇక్కడ ఇట్లా నీళ్ళు. ఇంకా అమ్మవారు సండే అయితే జనాలు ఉండేవాళ్ళేమో, కానీ ఇప్పుడు మామూలు టైంకి వచ్చామన్నమాట. ఒకసారి జనాలు లేరు. ఇక అమ్మవారు వాటర్లో చేపలు ఉన్నాయి. ఇక చూడండి చిన్న చిన్న చేపలు. ఇంకా మా ఆవిడ దర్శనం చేసుకుంది.